హెల్త్ ఫస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఎముక విరిగిందని ఎలా గుర్తించాలి? ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? విరిగిన అన్ని ఎముకలకు ఆపరేషన్ అవసరమా? ఆపరేషన్ తర్వాత ఎంతకాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది? బోన్ డిస్లొకేషన్ అంటే ఏమిటి? ఆపరేషన్ తర్వాత కూడా బోన్స్ అతకకపోతే ఏం చేయాలి? ఇలాంటి మరెన్నో విషయాలను కావ్య హాస్పిటల్స్ గుంటూరు డాక్టర్ కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆరోగ్యమస్తు హెల్త్ ఫస్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గంగా ఆసుపత్రి కోయంబత్తూరులో వందలాది శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవజ్ఞులు డాక్టర్ కోట కార్తిక్ గారు, ఎంఎస్ఆర్తో ఎఫ్ఎన్బి ట్రామా గారు మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. నమస్కారం కార్తిక్. నమస్తే. ఈరోజు అంశం ఎముకల విరుగుదల చికిత్స అంటే బోన్ ఫ్రాక్చర్ గురించి డాక్టర్ కార్తిక్ గారు మన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. డాక్టర్ గారు, ఏ వయసు వారికి ఎక్కువగా ఎముకలు విరుగుతాయి? ముందుగా ఏ వయసులో ఎముకలు ఎక్కువ విరుగుతాయి అంటే జనరల్ గా మనకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి జనరల్ గా ఎముకలు విరిగే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనందరికీ తెలిసినట్టు ఎముకలో వాళ్ళకి శక్తి తక్కువైపోతుంది. శక్తి తక్కువ అవడం వల్ల ఈవెన్ కొంచెం మనకి వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళు కాలు స్లిప్ అయినా కూడా జస్ట్ కాలు అడుగు తప్పుగా పట్టడం వల్ల కూడా వాళ్ళకి ఎముకలు విరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా పెద్ద వయసు వాళ్ళలో ఎముకలు విరుగుతాయి, అది కామన్, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన ఇండియాలో మోస్ట్ కామన్ గా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి. అంటే యాక్సిడెంట్స్, వెహికల్ యాక్సిడెంట్స్, రోడ్ ప్రమాదాలు. వాటి వల్ల కూడా ఈ చాలా మంది యంగ్స్టర్స్ అంటే చాలా మంది యువతకు కూడా చాలా మందికి ఈ హై వెలాసిటీ కాబట్టి బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్, వీటి వల్ల చాలా మందికి ఎముకలు విరిగే ఛాన్స్ మన ఇండియాలో చాలా ఎక్కువగా కనపడుతుందండి. 10 సంవత్సరాల్లోపు చిన్నపిల్లలకి మటుకు చాలా చాలా తక్కువ ఎముకలు ఇరిగే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే వారికి మన దేవుడు వాళ్ళకి ఎముకలు విరగకుండా ఉండే టెండెన్సీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఈ ఎముక ఇరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి హై వెలాసిటీ ఇంజరీస్ ఉండి యంగ్స్టర్స్ అంటే 20 to 30 years వాళ్ళకి చాలా మందికి ఎముకలు ఇరుగుతూ ఉంటాయి. అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఎక్కువగా ఎముకలు విరుగుతూ ఉంటాయి. మోనోపాజ్ దశలో స్త్రీలకు ఎముకలు ఎందుకు విరుగుతాయి? మంచి ప్రశ్న అది. మెనోపాజ్ అంటే ఏంటంటే ఆడవాళ్ళకి పీరియడ్ టైమ్స్ అయిపోయిన వాళ్ళని మనం మెనోపాజ్ దశ అంటాము. ఋతుక్రమం అయిపోయిన వాళ్ళకి మనం మెనోపాజ్ అంటాము. ఈ మెనోపాజ్ వచ్చిన స్త్రీలకి ముఖ్యంగా వాళ్ళకి ఎముకలు ఇరిగే టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఋతుక్రమంలో ఉన్న స్త్రీలకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అని ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి అవి ఎముకలు ఇరగకుండా ఎముకల శక్తిని పెంచడానికి అది సహకరిస్తూ ఉంటుంది. కాకపోతే ఎవరికైతే మెనోపాజ్ దశకు వచ్చారో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయ్యి తగ్గడం వల్ల వాళ్ళకి ఈ ఎముకలో ఉన్న శక్తి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. శక్తి తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఈవెన్ వాళ్ళకి కొంచెం చిన్నగా దెబ్బ తగిలిన మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఎముకలు ఇరిగే టెండెన్సీ చాలా ఎక్కువగా కనపడుతుంది. స్త్రీలలో మోనోపాజ్ దశ ఏ వయసులో వస్తుంది డాక్టర్ గారు? దాన్ని గుర్తించడం ఎలా? జనరల్ గా మెనోపాజ్ అనేది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మెనోపాజ్ వచ్చిందంటాము. అంటే ఋతుక్రమం వల్ల ఆగిపోతుంది, పీరియడ్స్ వచ్చే టైం ఆగిపోవడం వాళ్ళని మనం మెనోపాజ్ అంటాం. 45 years దాటిన వాళ్ళని మనం మెనోపాజ్ దశ అంటాం. ఎముకల సాంద్రతను పరీక్షించడానికి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ మెనోపాజ్ అని చెప్పాం కదండి, ఈ మెనోపాజ్ దాటిన వాళ్ళకి, మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే మగవాళ్ళలో కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎముకలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఎముకలో శక్తి తగ్గిందా లేదా అని మనకి కొన్ని టెస్టులు మనకు ఉంటాయండి. వాటి పేరు ఆ ఎముకల సాంద్రత అంటే ఎముక స్ట్రెంగ్త్, బోన్ డెన్సిటీ ఎంత ఉందో కనుక్కోవడానికి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటారండి. అది ఒకటి. తర్వాత డెక్సా స్కాన్. ఈ 2 టెస్టుల వల్ల ఆ ఎముకలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఎముకలో ఉన్న శక్తి తగ్గింది, ఇది మొదటి దశలోనే మనం తెలుసుకోవచ్చు. డెక్సా స్కాన్ వల్ల మనకి మొదటి దశలోనే ఎముక యొక్క శక్తి ఎలా ఉంది, సాంద్రత తెలుసుకొని ఆ ఎముక విరగకుండా మనం ఈ టెస్ట్ వల్ల మనం ముందుగానే కనుక్కొని మనం దాని తగ్గ మందులు కనుక వాడితే చాలా వరకు ఎముకలు విరగకుండా మనం తగ్గించుకోవచ్చు. ఎముక విరిగిందని ఎలా గుర్తించాలి డాక్టర్ గారు? ఈ ఇరిగిందని ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే ముందుగా ఎవరైనా కింద పడినప్పుడు కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ వాళ్ళకి ఫస్ట్గా మనకి ఎముక నొప్పి, పెయిన్ ఉంటుందండి. అది పెయిన్ వస్తుంది. తర్వాత ఆ తగిలిన చోట వాపు అంటే స్వెల్లింగ్ వస్తుంది. దాంతో పాటుగా కాలు కనుక ఇరిగితే
వాళ్ళు ఒక అడుగు కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడతారు. చెయ్యి విరిగితే ఆ చెయ్యి కానీ మనం కదిలించడానికి చాలా ఇబ్బంది పడతారు. సో ఎముకలు పడిన చోట నొప్పి, వాపు, నడవడానికి కానీ కదల్చడానికి కానీ చాలా ఇబ్బందిగా పడితే గనక ఎముక విరిగింది అని మనం గ్యారంటీగా మనం 99% మనం విరిగిందని మనం అనుకోవాలి. కాబట్టి ఆ ఇరిగిందని డౌట్ కనుక వస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎముకల డాక్టర్ గారికి వెళ్ళి తగిన టెస్టులు చేయించుకొని అది నిర్ధారించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. ఎముక విరిగిందని తెలియగానే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఎముక విరిగిందని తెలియడం అంటే ఇవి ఎలా నేను చెప్పినట్టు ఎమ్మటే విరిగిందని డౌట్ ఉన్నా కూడా వెంటనే దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు ఎమ్మటే ఎగ్జామిన్ చేసి ఫస్ట్ ఇనీషియల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే అంటామండి. ఆ ఎక్స్రేలో తీస్తే మనకి ఎముక ఇరిగిందా లేదా అని వెంటనే మనం నిర్ధారించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన తుంటి ఎముక జాయింట్ అండి. ఇది ఏమో ఎడం వైపుది, ఇదేమో కుడి వైపుది. ఈ కుడివైపు మనం సర్కిల్ చుట్టాన్ని చూడండి. ఇక్కడ ఈ తుంటి ఎముక విరిగిందని మనం ఇక్కడ క్లియర్గా మనం ఒక ఎక్స్రేలో మనం నిర్ధారించుకోవచ్చు అండి. ఇది నార్మల్ ఎక్స్రే. ఇది ఎడం వైపు తుంటి భాగం, ఇది కుడివైపు తుంటి భాగం. ఎడం వైపు తుంటి భాగంలో అంతా ఎక్కడ ఇరిగినట్టు ఏమీ కనపడట్ల. ఇరిగిందని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ బంతికి ఈ ఎముక తొడభాగానికి ఉన్న ఎముకకి మధ్యలో గ్యాప్ వస్తే ఇది తుంటి ఎముక ఇరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో కేవలం మనం ఒక ఎక్స్రే తీసినా కూడా మనం ఎముక ఇరిగిందా లేదా మనం తెలుసుకోవచ్చు. ఇరిగిందని తెలుసుకున్నాక ఫస్ట్ ఎయిడ్ గా ఏం చేయాలంటే ఆ ఇరిగిన పార్ట్ని అంటే ఎముక చెయ్యి కానీ కాలు కానీ కదల్చకుండా అట్లానే పెట్టి దాని తగ్గట్టు పిఓపి అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ ద లింబ్. కాలు కదల్చకుండా ఉంచి దానికి తగ్గట్టు మెడిసిన్స్ కన్నా ముందు చేస్తే ముందు నొప్పి తగ్గించవచ్చు. డాక్టర్ కార్తిక్ గారు, విరిగిన అన్ని ఎముకలకి ఆపరేషన్ అవసరం అంటారా? ఇది కూడా మంచి ప్రశ్న అండి. విరిగిన అన్ని ఎముకలకి ఆపరేషన్ అవసరమా అంటే 99% విరిగిన ఎముకల అన్నిటికీ ఆపరేషన్ అవసరమనే చెప్తామండి. 1% ఎందుకు పక్కన పెట్టామంటే కొన్ని ఎముకలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలర్ బోన్ అంటామండి. కాలర్ బోన్ అంటే క్లావికిల్ బోన్ అంటారు. ఈ ఒక్క ఎముక అలా 1-2 ఎముకలకి ఇరిగిని మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు తప్పితే మిగతా ఏ ఎముక ఇరిగినా మొదటగా మనం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తగిన ఎక్స్రే తీయించుకొని అది విరిగిందని లేదా తెలుసుకొని విరిగింది అంటే ఆ డాక్టర్ గారిని సంప్రదించి ఆపరేషన్ చేయించుకోవడమే 99% మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా మనం గుర్తుంచుకోవాలండి. అంతేగాని చాలా మంది ఎముక ఇరిగిందనగానే చాలా మంది నాకు తెలిసిన మన దగ్గర పేషెంట్స్ కూడా వస్తుంటారు. ఐసాపాలెం వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, కట్టించుకోవడానికి వెళ్ళామంటారు. నాటు వైద్యం అంట. అది చాలా 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 తప్పండి. నాటు వైద్యం చేసుకుంటే 100%లో 99% ఎముక అతుక్కోదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నడవడానికి కానీ ఆ పార్ట్ వాడటానికి కానీ చాలా ఇబ్బంది పడతారు. మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఎవరైనా ఎముక విరిగింది అనుకుంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ సంప్రదించి ఆయన చేసుకోవచ్చా, ఎముక ఇరిగిందానికి ఆపరేషన్ అంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఆపరేషన్ తర్వాత ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు? విరిగిన ఆపరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎముక విరిగిందని తెలుసుకున్నాక మనం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది వెంటనే చేసుకోవడం మంచిది. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ 1 month ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ తుంటి ఎముక ఇరిగింది అనుకోండి. ఎందుకంటే చాలా చాలా కామన్, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తుంటి ఎముక ఇరగడం చాలా కామన్. వీరికి కనుక ఒక ఆపరేషన్ కనుక చేస్తే ఆపరేషన్ చేసినాక 1 month అంటే ఫస్ట్ 4 weeks ఈ కాలు మీద ఎక్కువ బరువు వేయకుండా వాకర్తో నడుస్తూ ఉండాలి. ఆ తర్వాత క్రమేపీ ఎక్స్రే రిపీటెడ్ ఎవ్రీ మంత్ ఫాలోఅప్ ఎక్స్రేస్ చూసుకుంటూ ఆ ఎముక అతకడాన్ని మనం గమనించి దాని ద్వారా మనం ఎముక కొంచెం కొంచెం వెయిట్ వేస్తూ నడుస్తూ ఉంటే సరిపోతుందండి. అయితే మొదటి 6 నెలలు 4 నుంచి 6 నెలల దాకా మనం రెస్ట్ తీసుకోమనే చెప్తాం. రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. నడవచ్చు, కూర్చోవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ వెహికల్స్ అంటే బండి తోలటాలు కానీ పరిగెత్తడాలు కానీ ఇవన్నీ 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం రెస్ట్ తీసుకోవడం మంచిదండి. మామూలుగా 1 month తర్వాత మిగతా వారిలాగా మనం నడవచ్చు, అని చేయొచ్చు. కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ బండి తోలటాలు కానీ ఇవన్నీ మటుకు 6 నుంచి 8 నెలలు మనం రెస్ట్ తీసుకోవడం మంచిది. వాహనాలు నడపడం మటుకు 6 నుంచి 8 నెలలు మనం రెస్ట్ తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, బోన్ డిస్లొకేషన్ అంటారు,
దాని గురించి కొంచెం వివరిస్తారా? బోన్ డిస్లొకేషన్స్ అని కొంతమందికి అవుతుంటాయండి. అంటే ఇవి మనం ఇప్పటిదాకా చెప్పింది మనం బోన్ ఫ్రాక్చర్స్ గురించి చెప్పాము. ఇప్పుడు మీరు అడిగినట్టు బోన్ డిస్లొకేషన్స్. బోన్ డిస్లొకేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తుంటి ఎముక అంటే ఇది కొంతమందికి ఏమవుతుందంటే ఎముక విరగకుండా ఈ తుంటి ఎముక ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఈ తుంటి ఎముక తొలగిపోద్ది. అంటే ఎముక డిస్లొకేట్ అవుతుంది, బంతి. దాన్ని మనం బోన్ డిస్లొకేషన్ అంటాం. అలాగే కామన్ గా మనకి చాలా మందికి జరిగేది ఏంటంటే షోల్డర్ డిస్లొకేషన్స్. అంటే ఈ భుజం యొక్క జాయింట్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. ఈ బోన్ డిస్లొకేషన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కేస్ అండి. అంటే డిస్లొకేట్ అయింది అని తెలియంగానే వెంటనే అంటే విత్ ఇన్ మినిట్స్ లోనే దగ్గరున్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర సంప్రదిస్తే అది మనం ఎమ్మటే ఆ డిస్లొకేట్ అయిన దాన్ని మనం ఆ ఆర్థోపెడిక్ డాక్టర్ చూసి ఎక్స్రేలో నిర్ధారించి రీలొకేట్ చేస్తారు. ఆ జాయింట్ తొలగిన దాన్ని మళ్ళీ ఆ జాయింట్ లోనే పెడతాము. అది ఎలా అంటే ఆ పార్ట్కి మత్తి ఇచ్చేసి విత్ ఇన్ 10 to 15 minutes లోనే మనం చేసేస్తే మంచిది. డాక్టర్ కార్తిక్ గారు, కొంతమంది ఆపరేషన్ తర్వాత కూడా ఎముకలు అతకు, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందండి? ఫస్ట్ ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఈ దెబ్బ తగిలిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం కదా, ఆ పెద్ద వయసు అంటే మెయిన్ గా ఏజ్ ఫ్యాక్టర్. జనరల్ గా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి, 60 సంవత్సరాలకు ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఈ ఎముక అతికిన ఛాన్స్ కొంచెం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. అది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఎముకలో శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎముక అతుక్కునే గుణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినా కూడా ఈ ఎముకలు అతుక్కునే శక్తి తక్కువగా ఉంటుందండి. దాంతో పాటు ఇంజురీ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఎముక ఇరుగుతాయి. ఎముకలు ఇరిగినప్పుడు కొంతమందికి బాగా హై వెలాసిటీ ఇంజరీస్ వల్ల ఆ ఎముక ముక్కలుగా ఇరిగిపోతుంది. వారికి కూడా ఎముకలు అతుక్కునే టెండెన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పెద్ద వయసు వాళ్ళకి కానీ, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి కానీ, ఈ ఎముక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఈ హై వెలాసిటీ ఇంజరీస్ అంటే ఎముకలు ముక్కలు అయిన వాళ్ళకి కానీ, ఈ ఎంతమంది ఆపరేషన్ చేసినా కూడా అతుక్కునే శక్తి కొంచెం అనేది తక్కువగా ఉంటుంది. అతకని ఎముకలకు ఎలాంటి చికిత్స అందించాలి? సో ఇప్పుడు చెప్పినట్టు ఎముకలు అతక్కకపోతే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ చేసిన అతకనప్పుడు మనం మళ్ళీ ఒక ఎక్స్రే తీసి ఎందువల్ల అతకలేదో చూసుకొని మనం ఆ ఎముక అతకడానికి మినిమం ఒక 6 months to 8 months మనం టైం ఇవ్వచ్చు. ఈ 6 to 8 months లో రిపీటెడ్ గా మనం ఎక్స్రే ఫాలోఅప్స్ చేసుకుంటూ ఎముక ఎట్లా అతుకుతుందా లేదా అని మనం గమనిస్తూ ఉండి ఫస్ట్ 3 months లో గనక ఏమాత్రం కొంచెం ఎముక అతుకుతున్నా కూడా మనం వెయిట్ అండ్ వాచ్ అంటే మనం ఇంకొక 3 నెలలు ఆగచ్చండి. లేదు ఈ ఫస్ట్ 3 months లో ఆపరేషన్ చేసిన ఫస్ట్ 3 months లో కూడా కొంచెం కూడా ఎముక అతకకుండా ఉంటే గనక మనం ఆ టైంలోనే మనం నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి మనం రెడీ అవ్వాలి. ఆ ఆపరేషన్ అనేది ఫస్ట్ 3 months లో మనకు గమనిస్తే గనక కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫ్రాక్ ఇంజెక్షన్స్ అంటారు. అవి వాడినా కూడా కొంతమందికి ఫస్ట్ 3 months లో గనక ఇస్తే అతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొంతమందికి బోన్ గ్రాఫ్ట్ అంటే మన ఇలియా క్రస్ట్ బోన్ గ్రాఫ్ట్ అంటే మన ఈ ఎముక అతకని వాళ్ళకి ఈ ఎముక పెట్టడం వల్ల ఆ ఎముకను అతికే శక్తి అది పెంచుతూ ఉంటుంది. ఇది ఈ రెండు కేవలం ఫస్ట్ 3 months వరకే మనం ఇవ్వచ్చండి. కానీ 6 నెలలు దాటినా కూడా ఈ ఎముక కనుక అతక్కపోతుంటే డెఫినెట్ గా మనం రెండో ఆపరేషన్ కోసం మనం రెడీ చేసుకోవాలి సార్. ఈ ఆపరేషన్ కూడా ఎట్లా అంటే ఆ ఎముక అందులో మనం టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. ఇన్ఫెక్షన్ ఉంటే దాని ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ లేకపోతే దాని ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది. కొంతమంది ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్లు అవి వస్తుంటాయి, వాటిని నివారించడం ఎలా, సకాలంలో గుర్తించి ఎలాంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది? ఎముక అతకలేదు అంటే కారణం మనకి ఇన్ఫెక్షన్ మొదటి కారణంగా కూడా చెప్పచ్చండి. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికి వస్తుంటే ఇందా నేను చెప్పినట్టు పెద్ద వయసు వాళ్ళకి కామన్ గా వస్తుంటది. ఎందుకంటే చెప్పినట్టు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కామన్ గా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దాంతో పాటుగా ఈ ఆపరేషన్ తర్వాత ఫస్ట్ 10 రోజులు మనం ఈ కుట్లు మానేదాకా చాలా జాగ్రత్తగా అది తడవకుండా జాగ్రత్తగా ఉంటే గనక ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది.
సో ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ఏంటంటే నేను చెప్పినట్టు ఈ ఫాలో అవుతూ సరైన మందులు యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడుతూ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. లేదు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కనుక మొదటిగా మనం లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ అయితే మనం మందులతో తగ్గించవచ్చు. కాకపోతే అది మందులు వాడినా కూడా తగ్గకపోతే గనక ఆ లోపల వేసిన రాడ్ కానీ ఏదన్నా తీసేసి మనం మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్ కూడా ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంటే మళ్ళీ మనం ఆపరేషన్ ఆ లోపల రాడ్ వేయకుండా ఉన్న అడ్వాన్స్మెంట్స్ లో మనకి కొత్త బయట నుంచి లైక్ ఇలిజిడో ఫిక్సేషన్ అంటారు, లేకపోతే LRS, ఇవన్నీ ఆ పేషెంట్ ని చూసి తన కండిషన్ బట్టి తన ఇన్ఫెక్షన్ ఏ లెవెల్లో ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అసలు లేదా చూసుకొని మనం రకరకాల ఈ అడ్వాన్స్మెంట్స్ లో LRS ఆపరేషన్లు ఉంటారు, తర్వాత ఇలిజిడో రింగ్ ఫిక్సేషన్స్, తర్వాత అగ్మెంటేషన్, ప్లేటింగ్, బోన్ గ్రాఫ్టింగ్, ఇవన్నీ మనం పేషెంట్ చూసి అతని ఇన్ఫెక్టివ్ స్టేటస్ బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి కూడా మనం ఆపరేషన్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎముకలు విరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు రెగ్యులర్ గా కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండాలండి. తర్వాత ఎప్పటికప్పుడు ఒక 3 months-కో 6 months-కో బోన్ మిల్లర్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలండి. ఈ బోన్ మిల్లర్ డెన్సిటీ టెస్ట్ వల్ల మనకి స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఎముకల శక్తి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ సాంద్రత పరీక్ష తీసుకోవడం వల్ల మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనం ఈ కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ డి టాబ్లెట్స్, దాంతో పాటుగా ఇంకొంచెం ఎక్కువ అడిగిన వాళ్ళకి ఎలెండోనైట్స్ అంటారండి, అంటే జొలెండోనిక్ యాసిడ్, కొన్ని ఎలెండోనైట్స్ టాబ్లెట్స్ అంటారు. వీటి వల్ల కూడా ఎముకల యొక్క శక్తిని పెంచడం వల్ల కూడా ఎముకలు ఇరగకుండా చూసుకోవచ్చు. దాంతో పాటుగా ఒక 50 సంవత్సరాలే కాదండి, చిన్న వయసు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వ్యాయామం చేసుకుంటే, అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫిట్ గా కనుక ఉన్నా కూడా ఎముకల్లో శక్తి మనం పెంచుకునే వాళ్ళం అవుతాము. తర్వాత చిన్న పిల్లల్లో కూడా ఎముకలు విరగకుండా ఉండటానికి లేదా పెద్దవాళ్ళు ఎముకలు విరగకుండా ఉండటానికి కూడా ఉదయం పూట ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎండలో నుంచున్నా కూడా, లైక్ 8 నుంచి 9 నుంచి ఎండని 6-7 ఆ టైంలో కూడా మనకు 20 నిమిషాలు కనుక ఎండ నుంచి ఉన్నా కూడా మనకి చాలా వరకు విటమిన్ డి వస్తూ ఉంటుంది. ఈ విటమిన్ డి ఎక్కువ అవడం వల్ల కూడా ఎముకలు విరగకుండా మనం చూసుకోవచ్చు. D3 ఏ మోతాదులో వాడాల్సి ఉంటుంది డాక్టర్ గారు? కాల్షియం D3 కలిపి వాడవచ్చా? 6 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ టాబ్లెట్, విటమిన్ D3 టాబ్లెట్ వారానికి ఒకటి వేసుకొని వరుసగా ఒక 2-3 months వేసుకుంటే మనకి ఎముకలు విరగకుండా దాన్ని శక్తిగా ఉంచడానికి మనకి ఈ విటమిన్ D3 టాబ్లెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 6 lakh అని మన శక్తి బట్టండి, 60,000 60K జనరల్ గా 60K ఇస్తుంటాం మనం. కొంచెం ఎక్కువ బాగా వీక్ గా ఉన్న బలహీనంగా ఉన్న వాళ్ళకి 6 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ ఒక ఇంజెక్షన్ ఇస్తుంటాం. అది ఇచ్చిన వాళ్ళకి 3 months దాకా అది పనిచేస్తుంటాం. నార్మల్ గా ప్రొఫైలాక్టిక్ అయితే కనుక 60,000 యూనిట్స్ సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ కాల్షియం టాబ్లెట్లు, క్యాల్సిట్రాల్, జింక్ తో ఉన్న టాబ్లెట్లు ఎన్ని రోజులకు ఒకసారి వాడాలంటే రెగ్యులర్ గా వాడచ్చు అంటారా? అదే రెగ్యులర్ గా మనం రోజుకు ఒక టాబ్లెట్, మనం కాల్షియం టాబ్లెట్ తో పాటు విటమిన్ డి టాబ్లెట్ కూడా కలిపి వాడితేనే మనకి మన బాడీకి అది పడుతుందండి. సో ఆ యొక్క ఎఫెక్ట్ వస్తుంది. ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకున్నా, ఒక విటమిన్ డి వేసుకున్నా కూడా అది మన బాడీ పూర్తిగా ఎఫెక్ట్ రాదు. సో కాల్షియం టాబ్లెట్ రోజుకు ఒక టాబ్లెట్, విటమిన్ డి టాబ్లెట్ వారానికి ఒకటి వేసుకుంటే మనకి ఈ ఎముకల శక్తి మనం పెంచుకోవచ్చు. కాల్షియం రెగ్యులర్ గా వాడటం వల్ల కిడ్నీలో రాళ్ళ లాంటి సమస్యలు వస్తాయని అంటారు, అది అపోహ డాక్టర్ గారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? అది అపోహ కాదండి, రేర్ గా వచ్చే ఛాన్స్ ఉంటాయండి. అందుకనే మనం వరుసగా ఒక 2-3 months వేసుకొని 1 month గ్యాప్ ఇచ్చి మనం వేసుకుంటే ఈ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కనుక ఎక్కువగా తీసుకుంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అది అపోహ కాదు, ఇట్స్ ఎ రేర్ థింగ్, బట్ ఇట్స్ నాట్ కామన్. మా ప్రేక్షకులకు ఎముకల విరుగుదల చికిత్సా విధానాల గురించి చాలా కూలంకషంగా చెప్పారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ.